కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఫలితాలు నిలిపివేయాలని మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సంఘ తిరుపతి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అన్ని రకాల నియామక ఫలితాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మొలుగురి ముగిలయ్య, అశోక్, మారుపాక తిరుపతి, మొలుగురి ఐలయ్య, గాదెపాక రజయ్య తదితరులు పాల్గొన్నారు। సైదాపూర్ మండల కేంద్రంలో మందకృష్ణ మాదేవ్ గారి ఆదేశాల మేరకు నిరసన ప్రదర్శన తెలియజేయడం జరుగుతుంది। ఎందుకనగా మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ఎస్సీల వర్గీకరణ శాసనసభలో ఆర్డినెన్స్ జారీ చేస్తా అని చెప్పి వచ్చే ఈ నెల 10వ తారీఖు నాడు ఖచ్చితంగా నేను శాసనసభ బడ్జెట్లో ఆర్డినెన్స్ చేసి బిల్లు పెడతా అని చెప్పేసి మాట ఇచ్చి మరి ఆ మాటకు 10వ తారీఖు కంటే ముందే మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రిజల్ట్ బయటికి చెప్పడం జరిగింది। కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎస్సీల వర్గీకరణ చేసినాకనే తప్పకుండా ఆ రిజల్ట్ పెట్టని చెప్పి ఈరోజు మందకృష్ణ మాదేవ్ మేరకు డిమాండ్ చేస్తున్నాం। కావున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తప్పకుండా మాకు 11% రిజర్వేషన్ కల్పించని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।